వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గోల్పాడ్ ప్రజలకు అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇందిరమ్మ చీరలు అందుకోబోయే మీ అందరు కూడా శుభాకాంక్షలు. మహిళా సంఘాల ద్వారా మళ్ళీ ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఈరోజు అన్ని కూడా ఇందిరమ్మ చీరలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఇందిరమ్మ చీరలు పంపినారు. ఎందుకంటే మీకు కూడా గౌరవం ఉండాలి. ఎక్కడ పోయినా మహిళా సంఘం ఒక కోడ్ అంటే ఈరోజు అంగన్వాడీ టీచర్లు వస్తారు, ఆ చీర కట్టుకుంటేనే అంగన్వాడీ టీచర్ అని మనం గుర్తుపడతాం. ఆశా వర్కర్లు వస్తారు, ఆశా వర్కర్లు ఆ చీరను చూసి ఆశా వర్కర్లు అనుకుంటారు. మీకు కూడా ఒకటే రకమైన చీరలు ఇస్తే మహిళా సంఘములు ఎక్కడ పోయినా ఏ ఆఫీస్కి పోయినా వీళ్ళు మహిళా సంఘం నాయకులు ఉన్నారు, వీళ్ళకి గుర్తుపెట్టి మాట్లాడడం, ఆడపిల్లలు గౌరవించమనే విధంగా మళ్ళీ ఈరోజు జరుగుతుంది. మళ్ళీ ఈరోజు బస్సులలో కూడా గౌరవ కలెక్టర్ గారు మీ ద్వారా చెప్తున్నా ఉచిత బస్సు పెట్టినారు ప్రభుత్వం. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినారు మీ ఉచితంగా ఇవ్వాలని. కానీ అక్కడ ఉన్న ఆర్టీసీ స్టాఫ్ ఆ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఒకసారి డిఎం గారితో కన్సల్ట్ చేసి ఆ మహిళలని మీరు ఉద్దరగా కూర్చుంటున్నారు, ఊకొస్తున్నారు, మరి మీకు పైసా టికెట్ లేదు, మీరు అంటే ఒక కించపరిచే విధంగా ఆ డ్రైవర్లు మాట్లాడడం, కండక్టర్లు మాట్లాడడం చాలా బాధాకరం. అది చాలా మంది కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మహిళలని అగౌరవపరిచే విధంగా అంటే కోట్లు పెట్టి ప్రభుత్వం ఈ స్కీమ్ తెచ్చిన ఆ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని మనం కంట్రోల్ చేసిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాకు కూడా ఉంది. మళ్ళీ ఖచ్చితంగా మేము కూడా ఆర్టీసీ వాళ్ళని మాట్లాడతాం. ఎందుకంటే కించపరిచే విధంగా మహిళలని గౌరవించినది ఈరోజు యావత్ భారతదేశంలో మహిళలను గౌరవించే దేశం ఇది. మళ్ళీ మహిళలు ఉంటేనే ఆ ఇంటికి అద్దం అనే విధంగా మళ్ళీ ఏ పెళ్లి చేసినా ఏ పని చేసినా మహిళలు ముందరనే ఉంటారు. మహిళలను గౌరవించే విధంగా మన భారతదేశం ఉంటుంది. మళ్ళీ మహిళలను గౌరవించిన రాష్ట్రమే మంచిగా అభివృద్ధి లేకొస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.